ఇప్పుడు బీపీ ఆచార్య గారికి వచ్చినటువంటి రిలీఫ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆయనకి సంబంధించిన వ్యక్తుల మీద పెట్టిన కేసులు ఒక్కొక్కరు వీగిపోతుంటే ఫైనల్గా ఇంక జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కూడా పోయినట్టే. అవి ఎందుకంటే ఇప్పుడు మీకు మనోరం కాదు, ఆయన ఎవరైతే అరెస్ట్ చేశారో జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పిందే క్లియర్గా ఉంది కదా. ఏమనుంది, ఈయన మీద అభియోగాలు మోపినట్టు 1,00,000 కోట్లు కాదు, జస్ట్ 1,350 కోట్లు ఎంతో తేల్చాడు ఆయన, అంతే కదా. సో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ఈ రోజుకి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అన్నీ ఏది క్విక్ ప్రోకో ఏవో ఇంగ్లీష్ పదాలు అని లైబ్రరీని తీసుకొచ్చి 4 పదాలు యాడ్ చేస్తే కోర్టు కన్విన్స్ అవ్వాలి కదా, నేను మీరు కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే గౌరవ న్యాయస్థానంలో జడ్జి గారు కన్విన్స్ అవ్వాలా దీనికి సంబంధించిన ఏంది ముందు ఏంది వెనకట్లేదు అని. ఇంటెన్షనల్గా ఆయన జైల్లో పెట్టి అభియోగాలు మోపి కూర్చుంటే అభియోగాలు మోపుడు చాలా ఈజీ. జనరల్గా ఒక వ్యక్తి మీద విజయం సాధించాలంటే ఆ వ్యక్తి కంటే గొప్ప చేయడం, లేదంటే అంతకంటే ఎక్కువ మంచి పరిపాలన చేసి ప్రజలకి అందించడం, ఇలాంటివి చేస్తే జనాలు కూడా హర్షించే విధంగా ఉంటుంది. కానీ ఇలా ప్రతి దాంట్లో ఎదుటి వాళ్ళని హ్యూమిలేషన్ గురి చేస్తూ మనం ఏం చేసినా కూడా స్టైల్ తెచ్చేసుకొని మనమే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటే ఎంతకాలం సార్ అది జరుగుతుంది? వాళ్ళకి జరిగింది కదా, వాళ్ళకే జరుగుతుంది, మీరు గమనించుకోండి. ఇప్పుడు హెరిటేజ్ అనే వ్యవస్థని పెట్టింది కూడా అక్రమ సొమ్ముతో అని లక్ష్మీనారాయణ గారు కేసు వేశారు. స్టే ఆర్డర్ ఉంది, స్టే వేకేట్ అయింది అనుకోండి, అప్పుడు మాట్లాడవచ్చు స్టే వేకేట్ అయింది, లేదంటే దాని మీద వాదోపవాదాలు ఉన్నాయి. కానీ అబాండం నేను వేస్తే నిలబడుతుంది, అది తప్పే కదా సార్. అది అలా జగన్మోహన్ రెడ్డిని కూడా ఆపాదించింది, రైటో రాంగో మీరే తెచ్చుకోండి. డిశ్చార్జ్ మీరే అడిగారు కదా, డిశ్చార్జ్ పిటిషన్ వేసి దీనికి నాకు తెలిసి డిశ్చార్జ్ పిటిషన్ అంటే దీనికి నాకు సంబంధం లే, నన్ను డిశ్చార్జ్ చేయండి ఆ కేసులోంచి అని అడిగాడు. స్టే తెచ్చుకున్నారంటే నాకు సంబంధం ఉంది కానీ దీన్ని ఆపండి అని చెప్పి వదిలేసుకున్నట్టే కదా. రావు గారు కొన్ని విషయాలు అలా ఇన్వాల్వ్ చేయకండి, డైరెక్ట్గా ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అయితే డైరెక్ట్గా నాకు దీనికి సంబంధాలే, నా మీద ఎందుకు పెట్టారు కేసు మీరు ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు. వీళ్ళు నిజంగా ఎంత స్టఫ్ ఉండి నిన్ను హైతాలు తీసుకెళ్ళి ఇస్తారు కదా జడ్జి గారికి, సార్ ఇందులో ఇలా 19 మ్యూజిక్ కొట్టాలి కదా, ఎందుకు కొట్టలేకపోతున్నారు సార్, అది తెలుసుకుంటే చాలు, అంతకన్నా ఇంకేం. కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటేనేమో మంచి ఎకనామిస్టు, మంచి సీఈఓ అనేటువంటి పేర్లు పెట్టుకొని, లేకపోతే గ్రేట్ విజనరీ అనేటువంటి పేర్లు తగిలించేసుకొని ప్రతి దానిలో ఈ రకంగా వాళ్ళు చేసి నచ్చలేదు ఇటువంటివి చేసుకుని పోవటం తప్ప అసలు గతంలో ఆయన బిజినెస్లు ఎలా చేశాడు, లేదా ఆయన మీద కేసులు ఎలా పెట్టాలి, ఎలా ప్రూవ్ చేయాలి కూడా అర్థం కాని పరిస్థితి. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే 5 సంవత్సరాల్లో ఇటువంటి సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందించారు అనేటువంటిది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇంత అర్థం కాని పరిస్థితులు ఎందుకుంటున్నారు సార్? ఇప్పుడు గుప్పిడి తెరవనంత వరకు సార్, గుప్పిడి తెరిస్తే ఏంటో తెలిసిపోద్దాను కదా. జగన్మోహన్ రెడ్డి గారిని మన ఎలక్షన్ అంతా హయ్యెస్ట్ రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద ఎంటైర్ ఇండియా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేస్తే ఎలక్షన్కి వెళ్ళారు. అవును కదా, ఇలా అవగానే ఠింగిని ఇలాగా తిజోరి ఓపెన్ అయింది పార్లమెంట్లో. ఎవరు బాబు రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అంటే 1,670 కోట్లు ఆస్తితో చూపించారు. మిగిలిన అందరు చీఫ్ మినిస్టర్లు డబ్బులు కలిపినా సరే ఆయనకు ఉన్నంత ఈయనతో సరిసేట్ కాదు, ఈయనతో అవును అన్నది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ కనబడింది. సో ఆబ్వియస్లీ ప్రపంచం కళ్ళు మూసుకుని పిల్లి కళ్ళు మూసుకుని తాగినట్టుగా పాలు తాగినట్టుగా ఈ తప్పేలాగా ఏంటంటే ఈరోజు ఈ వార్తను మనం కథ వెళ్ళేసి చెప్పేద్దాం అన్న దాంట్లో సక్సెస్. కానీ నిజం నిలకడమే తెలుస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిదీ నేను నిన్నటి చెప్తుంది అదే. ఇలా అగ్ని పునీతులా కడిగి పైకి నిలబడుతున్నారు ఆయన్ని. మీకు అర్థమైందా? రేపు పొద్దున్న నానా పులి కథ వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్ దాకింది సార్. నేను జరుగుతున్నట్టు అసెంబ్లీ సమావేశంలోనే టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, సార్ మనం పెద్దానికి డబ్బులే అని చెప్తున్నాం, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేనికి నాకు డబ్బులే అని చెప్పలేదు కదా, ఆయన చేసినట్టుగా మనం సంక్షేమంగానే అభివృద్ధి గానే మనం ఎందుకు చేయలేకపోతున్నాం సార్ అని చెప్పి అసెంబ్లీ సాక్షి అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. అదే చెప్తున్నానండి మీకు. ఇప్పుడు దగ్గర 2,52,000 కోట్లు ఇవ్వాలి. నేను మన వైఎన్ కేశవర్ గారు వెళ్ళి 68,000 కోట్లు కనుక తీసుకొస్తే 2,50,18,000 కోట్లు పైచిలుగా అప్పు చేసి పూర్ణకుంభం పెట్టారు. అక్కడ ఏం చేశారో చెప్పరు సార్. ప్రపంచం తెరబెట్టేసి పని ఏమైనా జరిగిపోతుంటే చూడొచ్చు, అది కూడా లేదు. అన్నీ అబద్ధాలే. ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు?